ఇక్కడ నుండి మీరు చూడండి ఎలా ఉందో రోడ్డు ప్రెజెంట్ సిట్యుయేషను. ఈ రోడ్డొచ్చేసి 50 మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం ఈ యుటిలిటీ డక్ట్స్ నిర్మాణానికి సంబంధించిన పనులైతే చేసుకుంటూ వెళ్తున్నారు. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నేను వీడియో షూట్ చేస్తున్న ఎగ్జాక్ట్ లొకేషన్ పాయింట్ వచ్చేసి E7 N14 రోడ్ జంక్షన్ అంటారు. ఆ E7 రోడ్డు మందడం నుండి అనంతవరం వరకైతే ఉంటుంది. ఆ E7 రోడ్ దాటిన తర్వాత మనకి E6 రోడ్ అయితే వస్తుంది. ఇక్కడే అన్నమాట E6 రోడ్డు. ఇక్కడే లెఫ్ట్ సైడ్‌లో బిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు ఈ కన్‌స్ట్రక్షన్ సైట్‌నైతే రెడీ చేసుకుంటున్నారు. E5 రోడ్ నిర్మాణం కోసం. ఈ E6 రోడ్ ఏదైతే ఉందో E6 రోడ్డు కూడా ఆహ్, ఈ ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళకే వచ్చింది. ఈ E6 రోడ్డు మొత్తం 9.84 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఇది వెలగపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో అయితే ఎండ్ అవుతుంది. దీన్ని 337 కోట్ల రూపాయలతో అయితే టెండర్ దక్కించుకున్నారు ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళు. ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వైపు మొత్తం క్లియర్ చేసిన తర్వాత ఇసుక పోస్తున్నారు. ఇసుక పోసిన తర్వాత ఇక్కడ ఈ నిర్మాణం అయితే చేస్తున్నారు. ఇది బిఎస్ఆర్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన కన్‌స్ట్రక్షన్ సైట్ అది. రైట్ సైడ్ వైపు మనకి తుళ్ళూరు విలేజ్ అయితే ఉంటుంది. ఈ తుళ్ళూరు విలేజ్‌కి బ్యాక్ సైడ్‌లోనే N14 రోడ్ అయితే ఉంటుంది. ఈ N14 రోడ్‌లోనే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన 2 సంస్థలైతే వస్తున్నాయి. అది ఒకటి ఫోరెన్సిక్ ల్యాబు. ఆ లెఫ్ట్ సైడ్‌లో కనిపించేది అన్నమాట ఫోరెన్సిక్ ల్యాబ్ అది.